కాఫీ సోప్ బెనిఫిట్స్: డార్క్నెస్ రిమూవర్, పిగ్మెంటేషన్ పోతుంది, కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ వస్తుంది, 7 డేస్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మార్కెట్లో చాలా రకాల సోపులు చూసుంటారు. ఇది ఒక్కసారి 7 డేస్ యూజ్ అయిన తర్వాత ఇంకా ఏ సోపు యూజ్ చేయాలనిపించదు మనకి. హాయ్ అండి, మై ఛానల్ నియో మున్ని. మై నేమ్ ఈస్ మున్ని. ఈరోజు మీకు నేను కాఫీ సోప్ చేసి చూపిస్తానండి. కాఫీ సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. ముందుగా సోప్ బేస్, ఇవి టీ స్పూన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది టీ స్పూన్. ఇది టేబుల్ స్పూన్. ఇది వచ్చేసి సోప్ మౌల్డ్. సోప్ మౌల్డ్ చూస్తారు కదా, ముందుగానే బాదం ఆయిల్తో గ్రీజ్ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అండి. ఇన్స్టెంట్ బ్రూత్ కాఫీ పౌడర్ తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది, ఎందుకంటే దీనివల్లే రిజల్ట్ ఎక్కువగా తెలుస్తుంది. ఇది కాఫీ పౌడర్ తీసేసి బాక్స్లో వేసాను. కొంచెం మినరల్ వాటర్ అండ్ మిల్క్ పౌడర్ నెస్లీ మిల్క్ పౌడర్ తీసుకోండి. రోజ్ వాటర్ కూడా కావాలండి కాఫీ సోప్ ప్రిపేర్ చేయడం కోసం. బాదం ఆయిల్ అండి, డాబర్ బాదం ఆయిల్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకు సోప్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు సోప్ బేస్ 100 గ్రామ్స్ తీసుకోవాలండి. 100 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకొని అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి తురిమే దాంతో కూడా మన సోప్ బేస్ని ఇలా తురుముకోవచ్చండి. అలా కూడా ఈజీగా అయిపోతుంది. అలా కాకపోయినా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసినా కూడా సోప్ బేస్ తొందరనే కరిగిపోతుంది. సోప్ బేస్ వచ్చి వేదిని కోకోనట్ సోప్ బేస్ తీసుకున్నానండి. ఇదైతే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా వరకు నేను ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి. అది కూడా చాలా పొడిగా ఉండాలి. అంటే ఎలాంటి వాటర్ లేని తేమ లేని గిన్నెలు తీసుకుంటేనే సోప్ బేస్కి మనం సోప్ చేసిన పాడవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకో కప్పులో మిల్క్ పౌడర్ తీసుకోండి. 4 స్పూన్స్, 4 టేబుల్ స్పూన్స్. చూడండి, స్పూన్ కూడా ఇంపార్టెంట్ అండి. 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్. అండ్ ఇప్పుడు వచ్చేసి కాఫీ పౌడర్ తీసుకోండి. బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ టీ స్పూన్స్. మీకు ముందే చూపించాను కదా, టీ స్పూన్స్, 2 టీ స్పూన్స్. అంటే మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సోప్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ చేసి కలపడమే ప్రాసెస్, కానీ మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది ప్రాసెస్గా చేస్తే మాత్రమే రిజల్ట్ ఉంటుంది. అందుకే మీరు చూసుకోండి, 4 టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ అవి కంపల్సరీ చూసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం మిల్క్ పౌడర్ని కాఫీ పౌడర్ని మొత్తం మిక్స్ చేసుకోండి. 2 బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అవుతే ఇంకా మనం వాటర్ వేసినా కూడా ఎక్కడ అతుకులు అలా లేకుండా నీట్గా ఉంటుంది. చూడండి, టోటల్ కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెము ముందుగా మనం తీసుకున్న మినరల్ వాటర్ ఉంది కదండి, మినరల్ వాటర్ తోటి కొంచెం ఒక 4 స్పూన్స్ వాటర్ వరకే పడతాయండి, ఎక్కువ వాటర్ కూడా పట్టదు. సో దాన్ని కొంచెం ఇలా పేస్ట్ టైప్ ప్రిపేర్ చేసుకోండి. మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మనకు సరిపోయే అంతలా వేసి వాటిని పేస్ట్ అయ్యేంత వరకు ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ బాగా రబ్ చేస్తూ ఉంటే 2 సెకండ్స్లో అది పేస్ట్ అయిపోతుంది. చూడండి, ఫాస్ట్గానే మొత్తం మిక్స్ అయిపోవాలి. మిక్స్ అవుతూనే ఉంటుంటే అప్పుడు మనకి పేస్ట్ లాగా అవుతుంది. మరీ గట్టిగా కూడా ఉండొద్దండి, ఎందుకంటే మన సోప్ బేస్లో వేసినప్పుడు అది అంటుకొని పోయి సోప్ బేస్లోకి వెళ్ళదు. సో మనం ఏం చేయాలి, చాలా మినిమం క్వాంటిటీ తోటి రబ్ చేయాలి. ఇప్పుడు చూడండి, అది మిల్క్ పౌడర్ కదా, మనం రబ్ చేస్తుంటే అంటే అదే ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది. వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా పట్టదు. చూడండి, అది ఎంత లూజ్ అయిపోయింది. ఈ క్వాంటిటీ సరిపోతుందండి. మీరు చెక్ చేసుకోండి. ఒకసారి రాకపోయినా సెకండ్ టైం అయినా ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. అది ప్రాసెస్ అంత ఇబ్బంది ఉండదండి. చెక్ చేసుకుంటూ చేయండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న రోజ్ వాటర్ని, బాదం ఆయిల్ని కూడా పక్కన పెట్టుకోండి. అండ్ సోప్ మౌల్డ్ కూడా రెడీగా పెట్టుకోండి. సోప్ ప్రిపరేషన్ ఎప్పుడైనా కూడా మనం డబుల్ బాయిలింగ్ పద్ధతిలో చేస్తామండి. అంటే ముందు ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ వేసి ఆ వాటర్ వేడవ్వాలి. ఆ వాటర్ వేడయిన తర్వాత ఆ హాట్ వాటర్లో మనం ఈ సోప్ బేస్ని మెల్ట్ చేసుకుంటాము. అలా అయితే సోప్ కూడా మంచిగా ఇలా పాడవ్వకుండా కొంచెము ఎక్కువ స్ట్రాంగ్నెస్ కూడా ఇస్తుంది. మనం సోప్ ప్రిపేర్ చేసినాక కూడా మెత్తగా అవ్వడం అలాంటివి ఉండదు. సో మనం డబుల్ బాయిలింగ్ పద్ధతిలో ఎప్పుడైనా సోప్ని మెల్ట్ చేసుకోవాలి. హాట్
అక్కడ వాటర్ చూడండి వేడైపోయాయి. దాంట్లోనే మనం బౌల్ పెట్టి వేడి చేస్తున్నాము. జస్ట్ తిప్పుతూ ఉంటుంటే ఈజీగానే కరిగిపోతుంది. కానీ మనం కలుపుతూనే ఉండాలి. అలానే పెట్టి ఉంచితే మొత్తము గట్టిగా అయిపోయి గిన్నెకి అంటుకొని పోతుంది. మళ్ళీ అందులో వాటర్ ఎయడానికి కూడా ఉండదు. కాబట్టి మనం అక్కడే ఉండి దాన్ని తిప్పుతూ ఉంటుంటే కరిగిపోతుంది. చూడసారా మిల్క్ లాగా అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన కాఫీ పౌడర్ ఉంది కదా! కాఫీ అండ్ మిల్క్ పౌడర్ ఆ పేస్ట్‌ని దీంట్లో వేయాలండి. అది కూడా ఫాస్ట్‌గా చేయాలి. ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అక్కడున్న హాట్ వాటర్‌లో పెట్టి మనము స్పూన్ తోటి అది కలిపేసేయాలి మొత్తము. ఇది కాఫీ పౌడర్‌ని, మిల్క్ పౌడర్‌ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిందాన్ని బాగా మిక్స్ చేయాలి. ఎలాంటి లంప్సమ్స్ ఇలాంటివేమీ లేకుండా ఇట్లా ఉండలు లేకుండా మొత్తము బాగా మిక్సే చేసేసి ఇప్పుడు ఒక స్పూన్ రోజ్ వాటర్ తీసుకుంటున్నాను. అదేవిధంగా హాఫ్ స్పూన్ బాదం ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు చూసుకోండి క్వాంటిటీ టేబుల్ స్పూన్‌తోని తీసుకుంటున్నాను. దాంతోటి అదే హాట్ వాటర్‌లో పెట్టి అవన్నీ మిక్స్ అయ్యేలాగా తిప్పండి. బాగా తిప్పుతూ ఉంటుంటే అయన్నీ మిక్స్ అయిపోతాయి. అది వేడిగా ఉంటుంది. అంటే కొంచెం వేడిగా ఉంటది. ఇప్పుడు దాన్ని తీసుకొనొచ్చి సోప్ మౌల్డ్‌లో వేయండి. ముందుగా మనం గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా! బాదం ఆయిల్ తోటి. అదే సోప్ మౌల్డ్‌లో మనం ఇప్పుడు ఈ ఇందాక ప్రిపేర్ చేసిన కాఫీ అండ్ సోప్ బార్‌తో ప్రిపేర్ చేసినది పౌడర్ వేసేసి 4 అవర్స్ పెట్టాలండి సోప్ మౌల్డ్‌లో. అప్పటి వరకు దాన్ని టచ్ చేయకండి. టచ్ చేస్తే షేప్ అవుట్ అవుతుంది. అంతేకాని ఏం కాదు. సో, మనం అంతే టచ్ చేయకుండా అలానే పెట్టేసి ఉంచితే సోప్ రెడీ అయిపోతది. ఇప్పుడు చూపిస్తాను మీకు. మనము సోప్ బౌల్‌లో వేసిన తర్వాత సెకండ్స్‌లలో సోప్ గట్టిగా అయిపోయింది. గిన్నెలో ఉన్నది లాస్ట్‌ది. కొంచెం తీసి మీకు ఎలా సోప్ వస్తుంది, ఇది నురుగ వస్తుందా రాదా అన్నది మీకు చూపిస్తున్నాను. అసలు ఎంత బాగా నురుగ వచ్చిందంటే మనం నార్మల్‌గా కెమికల్ సోప్స్ వచ్చే అంత వస్తుంది. మరీ అంతగా రాకపోయినా కూడా బెటరేనండి. ఈ మాత్రము మంచిగా నురుగ వస్తుంది. క్లీన్ కూడా హ్యాండ్స్ చూడండి ఇన్‌స్టంట్‌గా రిజల్ట్ కనిపిస్తుంది మీకు. నేను అందుకే మీకు క్లియర్‌గా కనడాలని అప్పుడే చూపిస్తున్నాను. పైనకి, కిందకి డిఫరెన్సెస్. చాలా బావుంటుందండి. కాఫీ సోప్ యూజెస్ మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది. అండ్ ఈ విధంగా ప్రాసెస్ చేసి చూడండి చాలా 4 అవర్స్ తర్వాత నేను తీసాను సోప్స్. ఎంత బాగా వచ్చాయో నీట్‌గా, గట్టిగా వచ్చాయి చూడండి. మీరు కూడా యూజ్ చేయండి 7 డేస్‌లో రిజల్ట్